Hi to everyone. I am Usha. Today topic is sustaining brand equity, brand reinforcement. Sustaining brand management. Brand equity refers to the value of brand name that a company holds. When it comes to building a brand and business from the group of there are many key elements to establish. బ్రాండ్ ఈక్విటీ అనేది ఒక సంస్థ కలిగి ఉన్న బ్రాండ్ పేరు యొక్క విలువను సూచించే దాన్ని బ్రాండ్ ఈక్విటీ అంటారు. భూమి మీద నుండి ఒక బ్రాండ్ మరియు వ్యాపారాన్ని నిర్మించడానికి మరియు స్థాపించడానికి బ్రాండ్ యొక్క విలువ అనేది చాలా కీలకమైనది. హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ గోస్ బిలో బిలోండ్ brand equity goes beyond simple distinctions such as the company name, logo, or package design. It also requires selecting the right brand elements, creating differentiation, generating awareness, maintaining a sold reputation, and most importantly, connecting with customers. బ్రాండ్ ఈక్విటీ కంపెనీలు పేరుతో గానీ, లోగోతో గానీ లేదా ప్యాకేజింగ్ లేదా రూపకల్పన వంటి సాధారణ వ్యత్యాసాలకు మించి ఉంటాయి. దీనికి సరైన బ్రాండ్ అంశాలు ఎన్నుకోవడం, అలాగే భేదాన్ని చూపించడము, అలాగే కొత్తగా క్రియేట్ చేయడము, అలాగే వినియోగదారులకి అవగాహన కల్పించడము, మరియు ఘనమైన ఖ్యాతిని కొనసాగించడం అనేది చాలా ముఖ్యంగా వినియోగదారులతో కనెక్షన్ అనేది ఈ కనెక్షన్ అనేది అవసరము. బ్రాండ్ ఈక్విటీ అనేది కంపెనీ యొక్క పేరు, లోగో లేదా ప్యాకేజింగ్ లేదా రూపకల్పన వంటి సాధారణ వ్యత్యాసాలను మించి ఉంటుంది. దీనికి సరైన బ్రాండ్ అవకాశాలను ఎన్నుకోవడము, భేదాన్ని చూపించడము, అలాగే కొత్తగా ఇన్నోవేషన్‌గా క్రియేట్ చేయడము, అలాగే వినియోగదారులకు అవగాహన కల్పించడము, అలాగే ఘనమైన ఖ్యాతిని కొనసాగించడం అనేది ముఖ్యంగా వినియోగదారులతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. Competitive differentiation, product differentiation. One of the basic components in developing a sold brand equity is to have a product or service that stands out. It is your unique attributes that will make you stand out from your competitors. A strong brand differentiation leads to competitive advantage, all of which contributes to brand equity. దృఢమైన బ్రాండ్ ఈక్విటీని అభివృద్ధి చేయడంలో ఇది ప్రాథమిక భాగం. దృఢమైన బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ ఈక్విటీని అభివృద్ధి చేయడం అనేది ప్రాథమిక భాగాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. బ్రాండ్ లక్షణాల ద్వారా మార్కెట్లో పోటీదారుల నుండి బ్రాండ్ను కాపాడుకుంటూ, పోటీదారులను బట్టి మార్కెట్లో గల వస్తువులకు భేదం అనేది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రాండ్ ఈక్విటీ అనేది మనకెప్పుడూ కూడా మార్కెట్‌లో సహాయపడుతూ ఉంటుంది. అలాగే వినియోగదారులకి సూచనలు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ బ్రాండ్ అసోసియేషన్ ఆఫ్ ఏ business are strongly influenced by the quality of the products and services. వ్యాపారం యొక్క బ్రాండ్ అవగాహన మరియు బ్రాండ్ అసోసియేషన్ ఉత్పత్తులు మరియు సేవల నాణ్యతను బలంగా ఉండేటట్టుగా ప్రభావితం చేస్తాయి. పాయింట్స్ ఆఫ్ పేరిటీ. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బ్రాండ్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ఇట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ లెగిటిమేట్ కాంపిటీటర్ ఇన్ ద ఇండస్ట్రీ. పరిశ్రమల్లో చట్టబద్ధమైన పోటీదారులు గుర్తించడానికి అవసరమైన బ్రాండ్ యొక్క అంశాలను పాయింట్స్ ఆఫ్ పారిటీగా చెప్పుకుంటారు. పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ద unique attributes of a business that differentiate it from its competitor. వ్యాపారం యొక్క ప్రత్యేకమైన లక్షణాలు
మరియు దాని పోటీదారుల నుండి వేరు చేయడాన్ని పాయింట్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని అంటారు. బ్రాండ్ కన్సిస్టెన్సీ అండ్ ఇమేజ్. When the product development stage is completed, the next step is to create brand image and consistently. ఉత్పత్తి లేదా వస్తువులను అభివృద్ధి దశ పూర్తయినప్పుడు తదుపరి వచ్చే దశను బ్రాండ్ ఇమేజ్ మరియు స్థిరత్వాన్ని సృష్టించడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్రాండ్ ఇమేజ్ కన్స్టిట్యూట్స్ బ్రాండ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ దట్ ఐడెంటిఫై అండ్ ఆఫ్ డిఫరెంటియేట్ ఏ బ్రాండ్. బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ అంశాలను కలిగి ఉంటాయి. ఇవి బ్రాండ్‌ను గుర్తించే మరియు వేరు చేసే వివిధ అంశాలను కలిగి ఉండడం వల్ల ఇది మనకి బ్రాండ్ స్థిరంగా ఉండేటట్టుగా బ్రాండ్ స్థిరత్వము మరియు చిహ్నము అనేది కాన్స్టెంట్‌గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇట్ ఇంక్లూడ్స్ ద బిజినెస్ లోగో, ట్యాగ్‌లైన్, స్లోగాన్, సిగ్నే ఆహ్, this includes the business logo, tagline, slogan, signature colors, and packaging design. వ్యాపారంలో ఇంక్లూడ్ అయ్యి వ్యాపారంలో మనకు లోగో, ట్యాగ్‌లైన్, నినాదం, సంకేతం, రంగులు మరియు ప్యాకేజింగ్ రూపకల్పన అంశాలనేవి ఇందులో ఉంటాయి. Legally protect your brand and trademarks. Copyright or trademark infringement is a common issue for business and is something that could easily tarnish a brand. కాపీరైట్స్ లేదా ట్రేడ్ మార్క్స్ ఉల్లంఘన అనేది వ్యాపారులకు ఒక సాధారణమైన సమస్య మరియు ఇది బ్రాండ్ను సులభంగా దెబ్బతీసే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ essential to register with the right legal entities first by filing a trademark to pursue and protect the brand rights. బ్రాండ్ హక్కులను పరిరక్షించడానికి మరియు రక్షించడానికి ట్రేడ్ మార్కు దాఖలను చేయడం ద్వారా మొదటి సరైన చట్టమైన సంస్థలతో నమోదు చేసుకోవడం అనేది మనకు చాలా అవసరము. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇన్ ద యుఎస్ యు వర్డ్ రిజిస్టర్ విత్ ద యునైటెడ్ స్టేట్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్. ఉదాహరణకు యుఎస్లో మనము యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ కార్యక్రమంలో నమోదు చేయడం అనేది చాలా అవసరం. Sustainability and longevity of the brand. Brand sustainability is about perpetuating long term differentiation and strong brand recognition. బ్రాండ్ స్థిరత్వం అనేది దీర్ఘకాలిక భేదం మరియు బలమైన బ్రాండ్ వస్తువులను శాశ్వతం చేయడమే దీని యొక్క ప్రధానమైన లక్షణం. This can be achieved through sustainable competitive advantage, which means having unique abilities, attributes the company assets that are difficult to be reproduced or exceeded by another company. స్థిరమైన పోటీ ప్రయోజనం ద్వారా మార్కెట్లో బ్రాండ్ యొక్క స్థిరత్వం మరియు దీర్ఘాయువును సంపాదించాలి. ప్రత్యేకమైన సామర్థ్యాలు, గుణాలు మరియు కంపెనీ యొక్క ఆస్తులను మరొక సంస్థలో పునరావృత్తి చేయడం అనేది మనకు చాలా కష్టమైనదిగా చెప్పుకోవచ్చు. బై కన్సిస్టెన్సివ్లీ డెవలపింగ్ వాల్యూ అండ్ బెనిఫిట్స్ యు ఆర్ సీకింగ్ టు క్రియేట్ ఏ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ విత్ యువర్ కస్టమర్స్. బ్రాండ్ యొక్క విలువను మరియు ప్రయోజనాలను నిరంతరము అభివృద్ధి చేయడం ద్వారా కస్టమర్లో దీర్ఘకాలిక సంబంధాన్ని సృష్టించడానికి ఎప్పుడూ కూడా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. బ్రాండ్ reinforcement. The brand reinforcement majorly focus on maintaining the brand equity by keeping the brand alive among both the existing and new customers. బ్రాండ్ ఉపబలము అనేది ప్రస్తుతం ఉన్న నూతన వినియోగదారులలో బ్రాండ్ను సజీవంగా ఉంచడం ద్వారా బ్రాండ్ ఈక్విటీని ప్రధానంగా నిర్వహించడంపై దృష్టి అనేది ఏర్పడుతుంది. దిస్ కెన్ బి డన్ త్రూ కన్సిస్టెంట్లీ కన్వేయింగ్ ది మీనింగ్ ద బ్రాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. దీని పరంగా బ్రాండ్ స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండర్ ది బ్రాండ్? వాట్ ఆర్ ద
what are its core benefits and how it satisfies the demand. బ్రాండ్ కింద ఉన్న ఉత్పత్తులు ఏమిటి? దాని ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? మరియు డిమాండ్ ఎలా సంతృప్తిపరుస్తుంది అనేది చూద్దాము. అలాగే హౌ ఈస్ ద బ్రాండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్రాండ్స్? హౌ ఇట్ ఈస్ ఎనేబుల్ ఏ కస్టమర్ టు make a strong and acute and favorable association in their minds. బ్రాండ్ ఇతర ఇతర బ్రాండ్ల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? కస్టమర్ వారి మనసులో మరియు అనుకూలమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఇది ఎలా అనుమతిస్తుంది అనేది కూడా చూద్దాం. బ్రాండ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది 2 టైప్స్‌గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ సెకండ్ వన్ ఈస్ బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ అవేర్‌నెస్ బ్రాండ్ యొక్క అవకాశ్యత అంటే అవసరాలు. బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ చిహ్నము. బ్రాండ్ అవేర్‌నెస్ బ్రాండ్ ఇంక్లూడ్ విచ్ ప్రొడక్ట్. బ్రాండ్‌లో ఉత్పత్తి బ్రాండ్‌లో ఏ ఉత్పత్తి కలిగి ఉంటుంది? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఉత్పత్తి యొక్క ప్రయోజనాలు ఏమిటి? హౌ ద ప్రొడక్ట్ సాటిస్ఫై ద డిమాండ్. ఉత్పత్తి డిమాండ్‌ని ఎలా సంతృప్తి పరుస్తుంది? అలాగే బ్రాండ్ ఇమేజ్. హౌ ఈస్ ద బ్రాండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్రాండ్స్. బ్రాండ్ ఇతర బ్రాండ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? హౌ టు క్రియేట్ ద strong, acute and favorable association in customers' మైండ్. కస్టమర్ మనసులో బలమైన ప్రత్యేకమైన మరియు అనుకూలమైన సంబంధాన్ని ఎలా సృష్టించాలి? Brand reinforcement include regular monitoring of a product at all the levels of product life cycle, introduction stage, growth stage, maturity stage, and decline stage to keep a check on the changes in the states and preference in the states, taste and references of customers. బ్రాండ్ రెయిన్ఫోర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే కస్టమర్ల అభిరుచుల్లో మరియు ప్రాధాన్యతల్లో మార్పులను తనిఖీ చేయడానికి బ్రాండ్ ఉపబలం అనేది బ్రాండ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఒక అనేది ఉపయోగపడుతుంది. అది ఎలాగా? వస్తువు జీవిత చక్రం యొక్క అన్ని స్థాయిల్లోనూ అంటే ఇంట్రడక్షన్ స్టేజ్లోను, గ్రోత్ స్టేజ్లోను, మెచ్యూరిటీ స్టేజ్లోను, అలాగే డిక్లైన్ స్టేజ్లోను క్రమంగా క్రమంగా తప్పకుండా పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ద మార్కెటర్స్ అడాప్ట్ దిస్ స్ట్రాటజీ టు రిమైండ్ కస్టమర్స్ అబౌట్ ద బ్రాండ్ అండ్ ఇట్స్ లాంగ్ లాస్టింగ్ బెనిఫిట్. బ్రాండ్ మరియు దాని దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి వినియోగదారులు గుర్తు చేయడానికి విక్రయదారులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తారు. ఇన్ ఆర్డర్ టు కీప్ ద బ్రాండ్ ఇన్ మైండ్స్ ఆఫ్ కస్టమర్స్ సెవరల్ ఇన్నోవేషన్స్, రీసెర్చ్ అండ్ క్రియేటివ్ మార్కెటింగ్ అండ్ programs are made in line with the changing marketing trends. బ్రాండ్ను కస్టమర్ మనసులో ఉంచడానికి మారుతున్న మార్కెట్ పోకడలను అనుగుణంగా అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు మరియు సృజనాత్మక మార్కెటింగ్ కార్యక్రమాలు తయారు చేయడం అనేది జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ద బ్రాండ్ రెయిన్ఫోర్స్మెంట్ కెన్ బి డన్ త్రూ వేరియస్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ఆవిష్కరణ మరియు పరిశోధనతో పాటు వివిధ మార్కెటింగ్ కార్యక్రమాలు కూడా బ్రాండ్ రెయిన్ఫోర్స్మెంట్గా చేయవచ్చు. అవి ఏమిటి అంటే అడ్వర్టైజింగ్ ఈజ్ one of the most common and easy tool of brand reinforcement. అడ్వర్టైజింగ్ అనేది రెయిన్ఫోర్స్మెంట్ యొక్క అత్యంత సాధారణ మరియు సులభమైన సాధనాల్లో అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు అనేవి ఒకటిగా చెప్పుకోవచ్చు. బై షోయింగ్ ద యాడ్స్ ఫ్రీక్వెంట్లీ ఆన్ టీవీ, ఇంటర్నెట్స్, బులెటిన్స్, బిల్ బోర్డ్స్, రేడియోస్ ఎక్సెట్రా. టీవీలోను, ఇంటర్నెట్‌లోను, బులెటిన్స్‌లోను, బిల్ బోర్డ్, రేడియో మొదలైన వాటిలో తరచుగా ప్రకటనలు చూపించడం వల్ల బ్రాండ్ గురించి కస్టమర్‌కు తన మనసులో లోతుగా పాతుకుంటుంది. అంటే బ్రాండ్ గురించి వినియోగదారులకి
ఒక అవగాహన అనేది ఏర్పరుస్తుంది. ఎగ్జిబిషన్. Exhibition provides a vital platform to the brands where the product with any new feature can be demonstrated to the customer. ఏదైనా కొత్త ఫీచర్‌తో ఉత్పత్తులను వినియోగదారులకు ప్రదర్శించగలిగే బ్రాండ్‌నుకు ఎగ్జిబిషన్ అనేది ఒక ముఖ్యమైన వేదికగా చెప్పుకోవచ్చు. Products seen in real gives an experience to the customer and some image gets created in their minds. వాస్తవంగా కనిపించే ఉత్పత్తులు కస్టమర్‌కు అనుభవాన్ని అందజేస్తాయి. అలాగే వారి మనసులో కొంత చిత్రం కూడా సృష్టించబడుతుంది. కొంత ఇమేజ్ అనేది కూడా వాళ్ళ మనసులో క్రియేట్ చేయబడుతుంది. ఈవెంట్స్ అండ్ స్పాన్సర్‌షిప్. Events and sponsorship act as an aid to the brand reinforcement. The company sponsor big events like sports, political recalls, education awards, functions, etc. ఈవెంట్ మరియు స్పాన్సర్షిప్ బ్రాండ్ రెయిన్ఫోర్స్మెంట్కి ఒక సహాయకుడిగా పనిచేస్తాయి. కస్టమర్లు తమ ఉత్పత్తిని గుర్తు చేసుకోవడం కోసము, వాళ్ళకు ప్రొడక్షన్ని చూపించుకోవడం, ఇతరులకు చూపించుకోవడం కోసము కొన్ని కొత్త కొత్త అవకాశాలు, సానుకూల అవకాశాలు మనసులో ఈవెంట్ స్పాన్సర్షిప్ బ్రాండ్ ఉపబలానికి సహాయకుడిగా పనిచేస్తుంది. కస్టమర్ తన ఉత్పత్తి గురించి గుర్తు చేసుకోవడం మరియు కొత్త అవకాశాన్ని మనసులో సానుకూల ఇమేజెస్‌ను సృష్టించడము, అలాగే ఒక ఉద్దేశంతో సృష్టించడం అనే ఉద్దేశంతో క్రీడలు, గేమ్స్, రాజకీయ ర్యాలీలు, విద్యా అవార్డ్స్, ఫంక్షన్స్ వంటి పెద్ద పెద్ద కార్యక్ర కార్య పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జిబిషన్ ప్రొవైడ్స్ ఏ విటల్ ప్లాట్‌ఫార్మ్ టు ది బ్రాండ్స్ వేర్ ది ప్రొడక్ట్ విత్ న్యూ ఫీచర్స్ క్యాన్ డెమోన్‌స్ట్రేటెడ్ బై ది కస్టమర్స్. Event and sponsorship act as an aid to the brand reinforcement. ఈవెంట్ అండ్ స్పాన్సర్షిప్ బ్రాండ్ ఉపబలానికి ఒక సహాయకుడిగా పనిచేస్తాయి. Companies sponsor big events like sports, political uh, political uh, political rallies. Company sponsors big events like sports, political rallies, education, award functions, etc. కంపెనీస్ ఎక్కువగా కూడా స్పోర్ట్స్కి అలాగే పొలిటికల్ ర్యాలీస్కి ఎడ్యుకేషన్స్కి అవార్డ్స్ ఫంక్షన్స్లో ఎక్కువగా స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. With the objective of reminding the customers about their product and creating the positive image in the minds of new prospects. కొత్త అవకాశాల మనసులో సానుకూల ఇమేజ్‌ను సృష్టించడం అనేది ఈ ప్రాస్పెక్ట్స్‌లో కూడా ఒక ఆబ్జెక్టివ్‌గా మనం చెప్పుకోవచ్చు. షోరూమ్ లేఅవుట్. Showroom layout also plays a vital role strengthening brand image in the minds of customers. The way the brands are placed in the retail outlets or stores reminds the customers about the products and also influence new users through its appeal. షోరూమ్ లేఅవుట్ అనేది కస్టమర్ యొక్క మనసులో బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడంలో షోరూమ్ లేఅవుట్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. రీటైల్ అవుట్లెట్స్ లేదా స్పోర్ట్స్ బ్రాండ్‌లో ఉంచిన వివిధ ఉంచిన విధానము కస్టమర్‌కు ఉత్పత్తుల గురించి గుర్తు చేస్తుంది. దాని లక్షణము, దాని ఆకర్షణ ద్వారా కొత్త వినియోగదారులకు కూడా ప్రభావితం చేసే అవకాశం అనేది ఉంటుంది. Promotion. Promotion is the most frequently used tool of brand reinforcement. Several companies adopt the strategy where in some special offers, freebies, discounts, gift packs, etc. బ్రాండ్ రీఎన్ఫోర్స్మెంట్ యొక్క విలువ అనేది ప్రమోషన్‌లో ఎక్కువగా ఉపయోగించే సాధనమే ప్రమోషన్. బ్రాండ్ ఉపబల యొక్క ఎక్కువగా ఉపయోగించే సాధనమే ప్రమోషన్. అనేకమైన కంపెనీస్ ఈ వ్యూహాన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యూహాల్ని అనుసరిస్తాయి. ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ ఆహ్, ఫ్రీబీస్, డిస్కౌంట్స్, గిఫ్ట్ ప్యాక్ మొదలైన ఉత్పత్తితో పాటు ఇవి ఇవ్వబడతాయి.
are given along with the product. This is done with intention to retain the exiting customers and attract new customers simultaneously. ఇప్పటికే ఉన్న కస్టమర్లు నిలుపుకోవడానికి కొత్త కస్టమర్లు ఏకకాలంలో ఆకర్షించే విధంగా ఈ ప్రమోషన్స్ అనేవి క్రియేట్ చేసి వినియోగదారులను ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో ఇవి జరుగుతూ ఉంటాయి. Thus, each form tries to Thus, each firm tries to maintain the brand position in the minds of all the prospective customers such that the life of the product gets extended and remains in the race of competition. అందువల్ల ప్రతి సంస్థ కూడా తన బ్రాండ్ స్థానాన్ని అన్ని కాబోయే కస్టమర్ల మనసులో ఉంచడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఉత్పత్తి యొక్క జీవితకాలము మరియు పోటీ రేస్‌లో కూడా ఇది ఎక్కువగా విస్తరించబడుతుంది. థాంక్ యూ.